ధనంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో భారీ లాభాలు రావడం లేదా? నష్టాల బారిన పడిపోయావా? బాధలు నిన్ను వేధిస్తున్నాయా? వేదనలు నిన్ను శోధిస్తున్నాయా? నిరుపేదలో నువ్వు కూరుకుపోతున్నావా? అప్పులు నిన్ను వెంటాడుతున్నాయా? నువ్వు ఒంటరివాడి అయిన బాధ నీలో కలుగుతుందా? నీకు ఇంకా తోడు ఎవరు లేరు అని నీకు నీవే కుమిలి కుమిలి కృంగిపోతున్నావా? నీకు ఇంకా చావే శరణమని, లోకంలో నుండి వెళ్లిపోవాలని జీవితంలో నిరాశ చెంది ఓడిపోతున్నావా? అయితే నీకొక శుభవార్త. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి. రాకెట్లా దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో మనం బ్రతుకుట సులభమేనా? వీటన్నింటికీ ఒకే ఒక్క సూత్రం లేదా మూల ఆధారం విశ్వాసం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసం మొలకెత్తుట ఎలా. అయితే ఈ విశ్వాసం అనే ఢాలుని మనము బలముతోనో లేక డబ్బులతోనో వ్యాపారంతోనో చేస్తే రాదండి. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధమైనటువంటి ఈ బైబిల్ నుంచి మనకు విశ్వాసం వస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. అదేంటంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి వినుట వలన వస్తుంది. ఈ అనేది ఎన్ని రకాలుగా మనం వినగలుగుతాము? ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఎవరైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు దానిని ఎంతవరకు మనం వింటున్నాం? ఆ విన్నది మన జీవితానికి ఉపయోగపడుతుందా లేదా? దానిలో ఎంతవరకు సత్యం ఉన్నది, ఎంతవరకు అసత్యం ఉన్నది? ఒకవేళ అది సత్యమైతే నువ్వు దాన్ని ఎంతవరకు పాటిస్తున్నావు? ఒకవేళ అది అసత్యమే అయితే గనక నువ్వు దానికి దూరంగా ఉంటున్నావా లేదా? ఇప్పుడున్న ఈ డిజిటల్ ప్రపంచంలో మనుషులు వాళ్ళ ప్రయోజనం కొరకు నానా రకాలుగా వాడుకుంటున్నారు. నువ్వు ఎలా ఉంటున్నావు? వారి ఎడల నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? నీకు మనుషులు చెప్పిన దాన్ని అది నువ్వు విన్నప్పుడు దాని మీద నీకు పూర్తిగా అవగాహన ఉండాలి, పూర్తిగా నమ్మకం రావాలి. దాని మీద నీకు పూర్తిగా ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడు ఆ యొక్క చెప్పిన విషయంలో నీకు విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం వలన నీవు ప్రతిరోజు వాక్యం చదవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదవడం మొదలు పెడతావో నీలో ప్రార్థించడం అలవాటైపోతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏంటంటే వినడం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వలన వాక్యము చదవడం మొదలు పెడతాం. మరి ఈ వాక్యం ఏంటి? ఈ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వాక్యం ఎవరు? ఈ వాక్యం ఎవరో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, చూడండి, యోహాను 1:1 ఏమంటున్నాడు అంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. సో ఇక్కడ వాక్యం ఎవరై ఉన్నారంట? దేవుడై ఉండెను. ఇక్కడ రివర్స్ గా చూడండి ఒకసారి. వాక్యము వలన విశ్వాసము, విశ్వాసం వలన వినుట. ఈ వినేది మనుషులమై మనమే ఉన్నాం. సో మనకు దేవునికి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నదో ఇక్కడ మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అదేంటో చూడండి. యోహాను 3:16 దేవుడు అంటున్నాడు, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. మరి దేవుడు లోకంను ఎందుకు ప్రేమించాడు అని అంటే, దేవుడు ఆయన తన స్వరూపంలో మనని శిల్పిలా చెక్కుకున్నాడు. కాబట్టి దేవుడికి మన ఈ శిల్పము ఎక్కడైతే చెడిపోతుందో, ఎక్కడైతే తన నిత్య జీవానికి దూరంగా వెళుతుందో అని చెప్పి ఆయన ఈ శిల్పిని కాపాడుకోవడానికి ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపినట్లు మనకి వచనంలో అర్థమవుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యోహాను 3:16 దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించాడంట? ఇక్కడ ఎవరెవరైతే ఈ లోకంలో నశించిపోతున్నారో వాళ్ళకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తన కుమారుణ్ణి లోకానికి పంపించున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు ఎవరు, ఆయన కుమారుడు ఎవరు. మరి దేవుడు అనేది మీకు మొదటి పార్ట్లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుడు ఎవరు అని అంటే యెహోవా. మరి అద్వితీయ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. సో ఆయన తన బిడ్డలని తిరిగి తన రాజ్యంలో చేర్చుకోవడానికి తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపినట్లు మనం చూస్తున్నాం. ఈ లోకానికి పంపినటువంటి యేసుక్రీస్తుని మరి ఎందుకు పంపించాడు? ఎందుకు అని అంటే ఆయన యందు మనం అందరము విశ్వసించాలి అని అంటాం. మరి ఎందుకు విశ్వసించాలి? ఆయనను విశ్వసిస్తే మనకేం ఉపయోగము అని అంటే దాని వలన మనము నిత్య జీవం పొందడానికే గాని ఈ లోకంలో మనం ఏవైనా కోల్పోతున్నామో అవి తిరిగి పొందడానికి ఆయనను విశ్వసించాలంట. మరి ఏ విధంగా విశ్వసించాలి ఆయనను అని అంటే దినదినము నువ్వు చదువుతున్నటువంటి వాక్యము ద్వారా, ఆ వాక్యం చదివినటువంటి ఏదైతే నువ్వు చదువుతావో దాంట్లో ఉన్నటువంటి మర్మములు నీకు తెలియవరుస్తాయి. దాని వలన దేవుని దగ్గర నువ్వు అడుక్కోవడం మొదలు పెడతావు. ఈ వాక్యము చదవడము, దినదినము ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించడం వలన ఆయన వలన నీకు ఎక్కువ విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఆయనతో పాటుగా నువ్వు నిత్య జీవానికి అర్హుడవుతావు. కానీ ఇక్కడ చాలా మంది అంటుంటారు నాకు విశ్వాసం లేదు అని. నీకు అల్ప విశ్వాసమే గనుక ఉంటే నువ్వు ఈ లోకంలో ఏమి చేయలేవు. ఒకవేళ ఏదైనా చేస్తున్నావు అని అంటే, ఏదైనా సాధించినవే అని అంటే దానికి అది కొంతకాలం మాత్రమే. ఒకవేళ నీకు అది శాశ్వత కాలంగా ఉండాలి, దాంట్లో నీకు ప్రయోజనాలు ఎక్కువగా కనపడాలి, నువ్వు చేసే పనిలో లాభాన్ని ఆశించాలి అని అంటే దేవుడు ఏమంటున్నాడో చూడండి. నీ దగ్గర ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరిపోతుంది అని అంటున్నాడు. మత్తాయి 17:20 ఏమంటున్నాడు చూడండి. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అంటున్నాడు దేవుడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసాన్ని మనలో ఉంచుకోమంటున్నాడు. ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా చిన్నదిగా ఉంటుంది కదా. కానీ ఈ చిన్నదే కనుక నిజమైతే అది అసాధ్యమైనటువంటివి సైతం సుసాధ్యం చేయగలిగేంత శక్తినిస్తుందంట. ఆ విశ్వాసం వలన దేవుడు అంటున్నాడు, కొండను ఇక్కడ నుంచి పొమ్మని అంటే అది అక్కడికి వెళ్ళిపోతుందంట. అంత గొప్ప శక్తిని దేవుడు కేవలం నువ్వు ఆవగింజంత విశ్వాసం నీలో ఉంచుకుంటే సరిపోతుంది అని అంటున్నాడు. ప్రియులారా, విశ్వాసం మొలకెత్తే సమయం ఎప్పుడో తెలుసా? నీకు కష్టాలు వచ్చి కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, నీ సమాధానం లేక పరిస్థితులు నిన్ను తారుమారు చేసి భయపెట్టిస్తున్నప్పుడు, నీ ద్వారాలు మూయబడి నీ అప్పులు నిన్ను వెంటాడుతున్నప్పుడు, నీ వారు నిన్ను ఒంటరితనం చేసి లోకం వేరుపరుస్తున్నప్పుడు, మహాభయంకర గుండంలో నుంచి చివరికి చావే చరణమని ఓడిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు నీకు ఈ విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థించి వాక్యముతో జయించగలిగితే విజయం పొందినట్టు. అదే పని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహాము తన పరిస్థితిని చూడలేదు, తన సమస్యలను చూడలేదు, కేవలం దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మాత్రమే చూశాడు. రోమా 4:20 వాగ్దానం ఏ విధమైనటువంటి వాగ్దానాలని చూశాడో గమనిద్దాం. చూడండి, 4:20 ఏమంటున్నాడు అంటే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. ఎప్పుడైతే అబ్రహాము ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి దినదినము ఆయన చేసే పనిలో నమ్మకంగా ఉండి ప్రార్థనలో
ఎప్పుడు దేవునితో అనుసంధానం కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆయన ఈ లోకానికి విశ్వాసులకు తండ్రిగా పేరు పెట్టబడినాడు. సో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతట్లో ఉన్న ప్రజలందరికీ ఆయన విశ్వాసులకే ఒక పెద్ద తండ్రిగా గుర్తింపు పొంది ఉన్నాడు. అలాగే మనం కూడా మన సమస్యలపై కాకుండా దేవుని వాగ్దానాలపై దృష్టి పెట్టి ప్రార్థించినప్పుడు, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనలో ఉన్న ఆ చిన్న విశ్వాసం నెమ్మదిగా మొలకెత్తి ఒకనాడు మహావృక్షమై మనకు కష్టకాలంలో భయంకర పరిస్థితులలో ఓడిపోకుండా దేవుని హస్తంలో అది మహా వృక్షమై మనకు తోడుగా ఉంటుంది అంట. చూడండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తాము. కొరింథీ 2వ అధ్యాయము 1:20 వచనంలో క్రీస్తు ద్వారా మాత్రమే వాగ్దానములకు స్వాస్థ్యం అంట. ఒకవేళ ఆ వాగ్దానంలో క్రీస్తు లేకపోతే అది చరిత్ర అవుతుంది. అందుకే దేవుడు అంటాడు, వాగ్దానములు కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఈ వాగ్దానాలను నీకు ఎప్పుడైతే ఎత్తిపట్టి నువ్వు ప్రార్థిస్తావో నీ జీవితంలో ఎలాంటి వాటికి కూడా ఓడిపోవడానికి ఆస్కారం లేదు. ఎలా అనంటే దేవుడు చెప్తున్నాడు హెబ్రీ 13:5 వచనంలో, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని. అలాంటి గొప్ప దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుకుంటే మనకు ఎంత గొప్ప రక్షణ కలుగుతుందో తెలుసా? అదే చూడండి, ఆ విశ్వాసం మన జీవితంలో గనుక నెరవేర్చుకుంటే దేవుడు అంటున్నాడు, విశ్వాసము ఎంత గొప్ప కార్యం చేస్తుంది అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఓడకి లంగరు వలె పనిచేస్తుందంట. లంగరు అని తెలుసా మీకు? ఒక సముద్రంలో ఒక ఓడ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అది అటు ఇటు తిరగకుండా ఒక ఒడ్డుకి ఒక త్రాడుతో ఒక మేకు కట్టబడుతుంది. సో ఆ కట్టబడినటువంటి ఏదైతే ఉందో దాన్ని లంగరు అని అంటాడు. అంటే దేవుడు కూడా నువ్వు ఈ లోకంలో ఇటు అటు తిరుగుతూ ఏ క్షణమున నువ్వు తనకి దూరంగా వెళ్తావు అని దేవుడు ఎప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మకి లంగరు వలె పనిచేస్తానే అని అంటున్నాడు. సో ప్రియులారా, మీరు గమనించండి, దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి జీవించగలిగితే ఇహలోకంలో నువ్వు ఏమేమి కోల్పోతున్నావో, ఎప్పుడైతే నీకు భయం కలుగుతుందో, ఇక నేను చేయలేకపోతున్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో, ఏ ఉద్యోగం నీకు రాలేదు అనుకుంటున్నావో, ఎప్పుడు నీకు కష్టం వస్తుంది అని ఎదురు చూస్తున్నావని అనుకుంటున్నావో, ఎప్పుడు వ్యాపారం నీలో లాభాలు పొందలేకపోతున్నావు అని అనుకుంటున్నావో, నీవు ప్రార్థించి వాక్యం చదివి దేవుని దగ్గర మొరపెడితే తప్పనిసరిగా వీటన్నిటిలో నుంచి నువ్వు అద్భుతాలు చూస్తావు.